ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మహిమగల సంఘం అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు అనేకమైన ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని, దేవునిలో ఎదుగుతున్నారని విని సంతోషిస్తూ ఉన్నాం. మీలో కొంతమంది మీ ఫోన్స్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. మీ కొరకు మేము క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత వారం నుంచి శిష్యరికం అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు, సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని. ప్రతి ఒక్కరూ ఆయనకు శిష్యులుగా కావడం అనేది అది ఆజ్ఞ. ఆజ్ఞ మాత్రమే కాదు, యేసుక్రీస్తు యొక్క ఆశ కూడా అదే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందుచేత అందరూ ఆయనకు శిష్యులుగా కావాలి అని. అలాగే శిష్యులకు మాత్రమే పరలోక రాజ్యం అనేది మనం గమనించాం. అయితే శిష్యుడిగా ఎవరు ఉంటారు, శిష్యులుగా ఎవరు పరిగణించబడతారని గతంలో ఒక మాట మనం నేర్చుకున్నాం. శిష్యుడు అనగా ఎవరైతే తన ప్రభువుతో అధిక సమయాన్ని గడుపుతారో వారే శిష్యుడు అని. తన సమయాన్ని ప్రభువుకి కేటాయించి ఆయన యొద్ద కూర్చొని ఆయన యొద్ద నేర్చుకొని క్రమక్రమంగా క్రీస్తు వలె ఎవరైతే ఎదుగుతారో వారే శిష్యుడు. యేసుక్రీస్తు యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన పిలుపు ఆయనతో సమయాన్ని గడపడం. అందుకే మొదటిగా శిష్యులను ప్రభు పిలిచినప్పుడు తనతో కూడా ఉండడానికి పిలిచాడు, తర్వాత పరిచర్య చేయమన్నాడు. మన పరిచర్య కన్నా, ప్రభువు కొరకు ఎన్నో కార్యాలు చేయడం కన్నా ఆయనతో మన అధిక సమయాన్ని గడపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. మొదటిది, ఆయనతో మన సమయాన్ని గడిపితే ఆయనకు శిష్యులుగా మనం అవుతామని. ఎవరైతే తన సమయాన్ని ప్రభుతో గడుపుతారో వారే ఆయనకు శిష్యులుగా అవుతారు. రెండవది, ఈరోజు మనం ధ్యానం చేద్దాం. శిష్యుడు తన ప్రభువుని అధికముగా ప్రేమిస్తాడు. ఎవరైతే ప్రభువుని అధికంగా ప్రేమిస్తారో వారే ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ప్రియులారా, యేసుక్రీస్తు యొద్దకు ఎవరైతే వస్తూ ఉన్నారో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు శిష్యులుగా మారాలి అంటే, శిష్యులుగా కావాలి అంటే పిలిచిన ప్రభువుని అధికంగా ప్రేమించాలి. ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఎవడైనా తన తల్లి కంటే తండ్రి కంటే, కుమారుడు కుమార్తె కంటే, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రి కంటే ప్రభువుని అధికంగా ప్రేమించకపోతే వారు ప్రభువుకి శిష్యులు కానేరరు. అంటే దీని అర్థము కుటుంబమును విడిచిపెట్టి కుటుంబాన్ని ద్వేషించి ప్రభువుతో ఉండమని దాని అర్థం కాదు. కుటుంబము కన్నా ప్రభువుకి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది దాని యొక్క అర్థం. ఇక్కడ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, కుమారులు కుమార్తెల గురించి మాట్లాడుతున్నాడు. అనగా కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా కుటుంబం అనేది మనకు చాలా దగ్గరగా ఉండే వ్యవస్థ. దాన్ని మనం కుటుంబాన్ని అధికంగా మనం ప్రేమిస్తాం. కుటుంబము మన హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంచేత ప్రభువు చెప్పింది ఏంటంటే, నీ హృదయమునకు ఏదైతే నీవు దగ్గర అనుకుంటున్నావో దానికంటే కూడా నన్ను అధికంగా ప్రేమించాలి అన్నది దీని యొక్క అర్థం. ప్రియులారా, నీ కుటుంబము కన్నా ప్రభువుని అధికంగా నీవు ప్రేమించలేకపోతే ఆయనకు శిష్యుడుగా నీవు కాలేవు. అందరికంటే అన్నిటికంటే ఆయనను అధికంగా ప్రేమించాలి. కుటుంబాన్ని విడిచిపెట్టమని కాదు, దేవుణ్ణి అధికంగా ప్రేమించి తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించాలి. గమనించవలసింది, ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు గివ్ టు యువర్ ఫ్యామిలీ ఈజ్ టు లవ్ యువర్ గాడ్.
నీ కుటుంబానికి నీవిచ్చే గొప్ప బహుమానం ఏంటి అంటే, ఒక కుటుంబ యజమానిగా నీవు దేవునిని అధికముగా ప్రేమించడమే. ఎవరైతే ఆయనను అధికముగా ప్రేమిస్తారో వారు ఆయనకు శిష్యులుగా పరిగణించబడతారు. ఒకని యొక్క ఆత్మీయత దేవుణ్ణి ఎంతగా అతడు ప్రేమిస్తున్నాడో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సీమోను పేతురుతో ప్రభు ఒకరోజు అడిగాడు, సీమోను, నీవు నన్ను అధికముగా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు సీమోను పేతురుని 3 సార్లు ప్రభు అడిగాడు. 3 సార్లు కూడా సీమోను అంటూ ఉన్నాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, వీరందరికంటే అధికముగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో దేవునికి ప్రభువుకి ఇచ్చే స్థానం ఏంటి? అందరికంటే అన్నిటికంటే నీ జీవితంలో ప్రభువు ముఖ్యమేనా? ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత నువ్వు ఇస్తూ ఉన్నావా? నీ కుటుంబము కంటే, నీ వ్యాపారము కంటే, నీ యొక్క ఉద్యోగము కంటే, నీ స్నేహితుల కంటే, నీ చదువు కంటే ప్రభువుని అధికంగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఒకవేళ ప్రభువుని ప్రేమించలేకపోతే ఎన్నటికీ ఆయనకు శిష్యుడిగా నీవు కాలేవు అన్న సంగతి నువ్వు గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానమైన ఆజ్ఞ కూడా అదే. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ప్రభువుని మనం ప్రేమించినప్పుడు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన్ను ప్రేమించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఒకరోజు యవనస్తుడు, అతడు ఒక అధికారం కలిగిన వాడు. హీఈస్ అన్ ఆఫీసర్. ఆయన ఒక ధనవంతుడు, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. ఇటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొద్దకు పరుగున వచ్చి నిత్యజీవం పొందాలంటే ఏమి చేయాలని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించుమని. ప్రియులారా, అతడు మిక్కిలి వ్యసనపడి అతడు యేసుక్రీస్తు నుంచి దూరముగా వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తుని వెంబడిద్దాం అనుకున్నాడు, నిత్యజీవము కావాలి అని అనుకున్నాడు. కానీ అతనికి దేవుని కన్నా, ప్రభువు కన్నా ధనము ముఖ్యం. అతడు తన ధనాన్ని విడిచిపెట్టలేని కారణముగా ప్రభువుని అతడు వెంబడించలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుకు నీవు శిష్యుడిగా కావాలి అంటే ధనము కన్నా నీవు దేవునికి అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ధనము మనకు అవసరం, ద్రవ్యము అన్నిటికీ అక్కడకు వచ్చును అని బైబిల్ చెప్తా ఉంది. ధనము లేకపోతే ఈ లోకములో బ్రతకడం కొంచెం కష్టమైన పనే. కానీ ధనము కన్నా ప్రభువు మనకు ముఖ్యమని గమనించాలి. నీవు ఆయనకు శిష్యుడిగా మారాలి అంటే నీవు ఆయనకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ఈరోజు ప్రభు యొద్దకు అనేక మంది వస్తూ ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన చేసే అద్భుతములు ఆశీర్వాదములు రుచి చూస్తూ ఉన్నారు. కానీ ధనముల కన్నా ప్రభువుని అధికంగా ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఒకటి ప్రియులారా, నీ కుటుంబము కన్నా అధికముగా ప్రభువుని ప్రేమించాలి. 2, నీ ధనము కన్నా ప్రభువుని అధికంగా ప్రేమించాలి. నీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, చదువు కన్నా ప్రభువుని అధికంగా ప్రేమించాలి. ఇంకా చెప్పాలంటే లోకమునకు అధిక ప్రాధాన్యత కాదు, కానీ ప్రభువుకి నీవు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయనకు నీవు శిష్యుడిగా కాగలవు. 2వది మనం నేర్చుకుంటున్నాము, శిష్యుడు ప్రభువుని అధికంగా ప్రేమిస్తాడు. 3వది, శిష్యుడు ఇతరులను నిస్వార్థముగా ప్రేమిస్తాడు. 1, దేవునితో తన సమయాన్ని గడుపుతాడు. 2వది, శిష్యుడు ప్రభువుని అధికంగా ప్రేమిస్తాడు. 3వది, శిష్యుడు ఇతరులను నిస్వార్థంగా ప్రేమిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు మనం గమనించినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ప్రభువు చెప్తూ ఉన్నాడు, మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. ఏమిటి ఈ క్రొత్త ఆజ్ఞ అనగా, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులని
ప్రజలు తెలుసుకుంటారని. ప్రియులారా, మనము ప్రజలకు ఎన్నో ప్రసంగములు మనం చేయొచ్చు, ప్రజలకు ఎన్నో మనము బోధలు చేయవచ్చు. కానీ ప్రజలు యేసుక్రీస్తు దేవుడని, ఆయన ప్రేమ గలవాడని, ఆయన యొక్క శిష్యులము మనమని ఎలాగూ తెలుస్తుందంటే మన మధ్య ప్రేమ ఉన్నప్పుడు, సంఘములో కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ కనబడినప్పుడే. ఇది యేసుక్రీస్తు యొక్క శిష్యునికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. మనం నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే తోటి సహోదర సహోదరులను మనం ప్రేమిస్తాం. ఒకరినొకడు అన్న మాట అనేకసార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడింది. ఒకరినొకడు అన్న మాట సంఘమునకు, సమాజమునకు సూచనగా ఉంది. ప్రియులారా, చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తారు, కానీ తన సహోదరుని ద్వేషిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నీ సహోదరుని కూడా నీవు ప్రేమిస్తావు అనే సంగతి నీవు మర్చిపోకూడదు. చాలామందికి దేవుడు అంటే ఇష్టం, యేసుక్రీస్తు వారంటే ఇష్టం, బైబిల్ వాక్యం అంటే ఇష్టము, కానీ తన సహోదర సహోదరులను వారు ప్రేమించలేరు. వారిని చూసిన వెంటనే వారి హృదయంలో ద్వేషము వస్తుంది. కొంతమంది అంటారు, ఐ హేట్ దిస్ బ్రదర్, ఐ హేట్ దిస్ సిస్టర్ అంటారు. నీవు ఒకే సంఘమునకు చెందిన వాడవై నీ సహోదరి సహోదరులను నీవు ద్వేషించలేవు. నీవు నిజముగా ప్రభువుకి శిష్యుడవైతే వారిని తప్పనిసరిగా ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే నీవు నీ సహోదరుని నీవు ప్రేమించగలగాలి. నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్నది వాస్తవం కాదు, అది అబద్ధం అని బైబిల్ చెప్తా ఉంది. నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఎవరి మీదైనా ద్వేషం ఉంటే అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ సంఘ సభ్యులు కావచ్చు, వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారితో సమాధాన పడమని ప్రభువు నీతో చెప్తూ ఉన్నాడు. నీవు నీ సహోదరునితో సమాధానము పడకపోతే నీవు అర్పించవలసిన కానుక కూడా విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో సమాధానం పడమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నీవు సమాధాన పడకుండా ప్రభువుకి నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ప్రభువు కొరకు ఎన్ని కార్యాలు చేసినా దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదు. ప్రభువుకి నీవు శిష్యుడవు కానేరవు. ఆత్మీయత అంటే ప్రియులారా, ప్రజలకు దూరముగా ఉండి ఒక సన్యాసి వలె ఏ సంబంధములు లేకుండా ఉండడము కాదు. ఆత్మీయత అనగా, స్పిరిచువాలిటీ అనగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలను ప్రేమించగలగడం. చాలామంది అతడు చాలా స్పిరిచువల్ అండి అని అంటారు. స్పిరిచువల్ అంటే మనుషులకు దూరంగా ఉండడం కాదు, మనుషులతో సంబంధం లేకుండా ఒక ఐసోలేషన్లో ఉండడం కాదు. మనుషులతో సంబంధములు కలిగి మనుషులను ప్రేమించగలగాలి. యేసుక్రీస్తు వారు కూడా సమాజానికి ఎక్కడో దూరంగా ఆయన ఉండలేదు, ఆయన సమాజము మధ్య ఉన్నాడు. దేవుని ప్రేమ అంటే ఏంటో ప్రజలకు చూపించాడు. ఆయన సంత వీధులలో ఆయన ఉన్నాడు, ఆయన సమాజ మందిరములో ఆయన సంచారం చేశాడు, వివాహ కార్యక్రమమునకు కూడా ఆయన హాజరయ్యాడు, జన సమూహం మధ్య ఆయన సంచారం చేశాడు. దేవుని యొక్క ప్రేమ అంటే ఏంటో ప్రజలకు చూపించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడైతే నివాసం ఉంటున్నావో ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు దేవుని ప్రేమను నీలో చూడగలిగారా? నీ కుటుంబం వారు దేవుని ప్రేమను నీలో చూడగలిగారా? నీ సంఘ సభ్యులు దేవుని ప్రేమను నీలో చూడగలిగారా? లేకపోతే ఈరోజే నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఇతరులను ప్రేమించుటకు ఒక తీర్మానం చేసుకో. ఎవరి మీద దయచేసి ద్వేషాన్ని పెట్టుకొనవద్దు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమన్న క్రీస్తు మాటను ఒక మాదిరిగా తీసుకొని ప్రతి ఒక్కరిని క్షమించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఇతరులను క్షమించలేకపోతే
నీవు దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు అన్న సంగతి నీవు గమనించాలని ప్రభు పేరట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అని వ్రాయబడింది. నీవు నీ సహోదరుని ద్వేషిస్తే నరహంతకునితో సమానం. నరహంతకునికి నిత్య జీవము, పరలోక ప్రాప్తి లేదు అని మనం గమనించాలి. సహోదరుని ప్రేమించడం అంటే వారి కొరకు కొన్ని కార్యములు చేయడం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, అవసరమును బట్టి నీ సహోదరుని కొరకు నీవు ప్రాణము పెట్టడానికైనా సిద్ధపడితేనే నీ సహోదరుని నీవు ప్రేమించగలవు. యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టాడు మన కొరకు. మన పాపము నిమిత్తమైన కలువరి శిలువలో ఆయన రక్తము చిందించాడు. మన కొరకు తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. నీ సహోదరుని కొరకు నువ్వేమైనా త్యాగం చేయగలుగుతున్నావా? ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీ సహోదరుని నీవు ప్రేమించాలి అని. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? 18వ వచనము, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఈ లోక సంబంధమైన జీవనోపాధి కలిగిన వాడు తన సహోదరునికి లేమి కలుగుట చూసినప్పుడు అతని యందు కనికరము చూపకపోతే అతడు నిజముగా ప్రభువుకి శిష్యుడు కానేరడు. మాటతో నాలుకతో కాక క్రియలతో, పనులతో, కార్యములతో మన సహోదరులను మనం ప్రేమించబద్దులమై ఉన్నాం. మొదట ప్రేమను కనుపరచడం అనేది నీ కుటుంబంలో ప్రారంభం అవ్వాలి. చాలామంది సమాజంలో వారికి మంచి పేరు ఉంటుంది. సమాజంలో ఉన్నవారు అందరినీ చక్కగా ప్రేమిస్తారు. సమాజంలో ఉన్న వారి యొక్క బాగోగులు చక్కగా చూస్తారు. కానీ కుటుంబమును పట్టించుకోరు. భార్యను పట్టించుకోనివారు, భర్తను పట్టించుకోనివారు, కన్న బిడ్డలను పట్టించుకోనివారు ఈరోజు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, మొదటిగా నీ కుటుంబం పట్ల నీ ప్రేమను కనుపరచాలి. నీ భార్యను నువ్వు ప్రేమించగలగాలి. నీ భర్తను నువ్వు ప్రేమించగలగాలి. వారి కొరకు నీవు కార్యములు చేయగలగాలి. నీ బిడ్డలను నువ్వు ప్రేమించగలగాలి. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులైన వారు తమ పిల్లలతో తమ సమయాన్ని గడపలేకపోతూ ఉన్నారు. వారు నిద్ర లేవడానికి ముందే వ్యాపార నిమిత్తమో ఉద్యోగ నిమిత్తమో వెళ్ళిపోతూ ఉన్నారు. పిల్లలు రాత్రి నిద్రపోయిన తర్వాత వారి డ్యూటీ నుంచి వస్తూ ఉన్నారు. పిల్లలతో వారు తమ సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నారు? పిల్లలను ఏ విధంగా వారు ప్రేమించగలుగుతున్నారు? ప్రియ సహోదరి సహోదరుడ, తల్లిదండ్రులారా, ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉంటే నీ పిల్లలతో నీ సమయాన్ని గడపవలసిందిగా ఒక దైవ సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నీ పిల్లలకు కావలసినవన్నీ నువ్వు సమకూరుస్తూ ఉండొచ్చు. వారికి కావలసిన ఆహారము, వారి చదువుకు కావలసిన బుక్స్, వారి యొక్క ఫీజులు నువ్వు కడతా ఉండొచ్చు. కానీ పిల్లలు నీ నుంచి ప్రేమను వారు కోరుకుంటున్నారు. నీవు వారితో సమయాన్ని గడపాలని వారు కోరుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబమును మొదటిగా నువ్వు ప్రేమించగలగాలి. ఓ యవ్వన బిడ్డ, ఈ కార్యక్రమాన్ని నువ్వు చూస్తూ ఉంటే నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించగలగు. ఉదయం లేచిన వెంటనే, డాడీ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, మమ్మీ నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని నువ్వు చెప్పగలగాలి. నీ స్నేహితుల కన్నా నీ తల్లిదండ్రులు నీకు ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు నీ కుటుంబాన్ని ప్రేమించడం ప్రారంభించు. తర్వాత నీ సంఘమును నీవు ప్రేమించడం ప్రారంభించు. సంఘ సహోదరి సహోదరులను, నీ సంఘ కాపరిని నువ్వు ప్రేమించు. నీవు సంఘ కాపరి ఎడల కార్యములను నీవు కనపరచు. దేవుని ప్రేమను మాటతో నాలుకతో కాదు కానీ ప్రియులారా, కార్యముల ద్వారా, క్రియల ద్వారా మనం చూపించాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీవు ప్రభువుకి నిజంగా శిష్యుడు కావాలి అంటే ఇతరులను నీవు ప్రేమించగలగాలి. ప్రియులారా, నిజమైన ప్రేమ, దైవ ప్రేమ, అగాపే ప్రేమ అంటే ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునయుందును.
ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రియులారా, మనుష్యుల భాషలు, దేవదూతల భాషలు, అన్య భాషలు నువ్వెంతగా మాట్లాడినా నీ సహోదరుని నీవు ప్రేమించలేకపోతే నీవు వ్యర్థుడవు, ప్రభువుకి శిష్యుడు కానేరవు. నువ్వెంత విశ్వాసము కలిగి ఉన్నవాడవైనా, నువ్వెన్ని ఆత్మవరములతో నీవు నింపబడిన వాడవైనా ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థము అని అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక సంగతి మనం గమనించాలి, ఆత్మ వరముల కన్నా ఆత్మ ఫలము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు సంఘములలో ప్రేమ అనే ఆత్మఫలం ఉండాలి, కుటుంబములలో ప్రేమ అనే ఆత్మఫలం ఉండాలి. ఇంకా మనం గమనిస్తే ప్రేమ యొక్క లక్షణాలు 4వ వచనం నుంచి మనం చూడొచ్చు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. 13వ వచనము కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు దైవ ప్రేమను కలిగి ఉన్నావా? లేకపోతే ఈరోజు ప్రార్థన చే, ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపు, నీ ప్రేమతో నన్ను నింపిన కొలది నేను ఇతరులను ప్రేమించగలుగుతాను అని ఒక చిన్న ప్రార్థన చేస్తే ప్రభు తన ప్రేమతో నిన్ను నింపుతాడు. నీ తోటి సహోదరి సహోదరుల, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. ప్రభువుకి శిష్యుడిగా ఉండడం అంటే సహోదర సహోదరులను నిస్వార్థముగా ప్రేమించడం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రభువుకి శిష్యుడిగా ఉండాలి అంటే ఆయనతో నీ సమయాన్ని గడపాలి. ప్రభువుని అధికంగా నువ్వు ప్రేమించాలి. ప్రభువుని అధికంగా ప్రేమిస్తూ ఉన్నావా? లేదా దేవునికి నీకు మధ్యలో ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రభువుని అధికంగా ప్రేమించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ప్రభువుకి శిష్యుడిగా ఉండాలి అంటే నీ తోటి వారిని, పొరుగు వారిని నిస్వార్థంగా ప్రేమించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఎవరి మీదైనా ద్వేషం ఉంటే, ఎవరినైనా క్షమించలేని ఆ స్వభావం నీలో ఉంటే దేవుని ప్రేమ ద్వారా వారిని మనస్ఫూర్తిగా క్షమించమని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారిని క్షమించగలిగితే తప్ప నీ హృదయంలో సమాధానం ఉండదు. వారిని క్షమించగలిగితే తప్ప నీ హృదయంలో సంతోషం ఉండదు. ప్రభువు నిన్ను క్షమించాడు, వారిని కూడా నువ్వు క్షమించి ప్రభువుకు అప్పగించు. ప్రభువు ప్రేమను కలిగి ఉండు. ప్రభువు శిష్యుడిగా నువ్వు పరిగణించబడతావు. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నిన్ను నమ్మి మేము వెంబడించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు శిష్యులుగా కావాలనుకుంటున్నాం. నీతో సమయం గడుపుతూ, నిన్ను అధికంగా ప్రేమిస్తూ, మా తోటి సహోదర సహోదరులను, మా పొరుగు వారిని, సమాజమును, సంఘమును మేము ప్రేమించాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారే నీకు శిష్యుడని మాకు బోధించావు. ఇతరులను ప్రేమించగలుగుటకు నీ ప్రేమతో మమ్మల్ని నింపండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నింపండి, నీ సమాధానంతో నింపండి. కుటుంబాల మధ్య ప్రేమను, అనురాగమును మీరు వృద్ధి చేయమని వేడుకుంటున్నాం. సంఘములలో నీ ప్రేమను వృద్ధి చేయమని వేడుకుంటున్నాం. నీ ప్రేమను ఇతరులకు చూపించడం ద్వారా నీవు ప్రేమ కలిగిన దేవుడు అని
ప్రపంచానికి చాటి చెప్పేవారుగా మమ్మల్ని ఉంచమని, ఈ వాక్యము మా హృదయములలో ఫలింపచేయమని, ఈ కార్యక్రమను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము ప్రభువుకి శిష్యులుగా ఉండదలిచిన ప్రతి ఒక్కరికి తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్: క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003. Another address: Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers: 944196918. Another number: 7396181496. God bless you and your family.